కన్నిక ఖచ్చితంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. నువ్వెందుకు లాయర్ని కలవకుండా ఈ ఫాదర్ని కలవడానికి వచ్చా? కన్నిగా సైన్ వేస్తేనే డబ్బు వస్తుంది, కానీ తను ఖచ్చితంగా సైన్ చేయదు. అందుకనే కన్నిగాని చంపేద్దాం అనుకున్నాం. ఏంటి హత్య? చంపేస్తే ఎవరు సంతకం చేస్తారు? రేయ్, వీళ్ళు కనిక బాడీ పడుకోబెట్టి రోబోతోటి కదిలేటట్టు చేసి బ్యాంక్ తీసుకెళ్తారా? అంత ఫామ్ లో ఉన్నారు వీళ్ళు. సరే, బాడీ చూసే భయపడే మీ అమ్మ ఎలా చంపడానికి ఒప్పుకున్నారు? తనని చంపడానికి ఐడియా ఇచ్చింది మా అమ్మే. మీ అమ్మ? ఎందుకు అనవసరంగా ఏదేదో వాగుతున్నావు? సరే, తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, మనం కథ పూర్తి చేసేద్దాం. ఆ ప్రభువు మిమ్మల్ని క్షమించిన నేను క్షమించను. ఫ్రాడ్ కుటుంబం. కనిక, నేను పూంగుంటని మాట్లాడుతున్నాను. బ్యాంక్ హాలిడేస్ కంటిన్యూస్ గా రావడం వల్ల నువ్వు చెప్పినట్టు ఈ రోజే 10 కోట్లు డ్రా చేసేద్దాం. నువ్వు ఇమీడియట్ గా బయలుదేరి గ్లాస్ హౌస్కి వచ్చేయమ్మా. మన ఇద్దరం బ్యాంకుకి వెళ్లి సైన్ చేసి డబ్బు ఈ రోజే డ్రా. వేసేయడానికి ఇంకా ప్లాన్ చేయలేదు, ఆలోగా వచ్చేసింది. సార్, మీ వాయిస్ లో తను మాట్లాడుతూ ఉంది, మీరు సైలెంట్ గా కూర్చున్నారు. ఏమైంది సార్ మీకు? సార్ సార్, అయ్యో సార్, ఏమైంది సార్? సార్, డబ్బు కాసపడి ఇన్ని దారుణంగా చంపేశారే. డబ్బు కాసుపడింది నిజమే, కానీ మేము వాడిని చంపలేదు. పొంగుండ్రన్ సార్, మీరు అనుకున్నట్టుగా కోటీశ్వరుడు కాదు. ఆ 10 కోట్ల డబ్బు ఇత్తంది కాదు. ప్రముఖ తోలుబొమ్మలాట కళాకారులు సంధ్య హత్య కేసు హైకోర్టులో విచారణకొచ్చింది. యువర్ ఆనర్, సంధ్య గారు ప్రముఖ బొమ్మలాట కళాకారులు. ఆ బొమ్మలాటతోనే తన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారు. మే 17వ తారీఖు ఆ బొమ్మలాట జరిగే ప్రదేశంలో స్కై టీవీ రిపోర్టర్ కణిక ఆవిడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు సడన్ గా సంధ్య గారు స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో వాళ్ల ఊరిలో ఉచిత వైద్య క్యాంపు జరిపిన అడైకలం రాజు క్యాంపుకి వెళ్లి ఫ్రీ మెడికల్ చెకప్ చేయించుకున్నారు. అడైకలం రాజు హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం కుదరదని చెప్పారు. అందువల్ల ఇన్సూరెన్స్ కి అప్లై చేశారు. సంధ్య 54 ఏళ్లు, పూంబారై, దిండికల్ డిస్ట్రిక్ట్. ఆమె పేరు మీద ఆల్రెడీ పాలసీ వేసి 15 లక్షలు తీసుకున్నారమ్మా. తనకి లివర్ ఆపరేషన్ కి 36 లక్షలు శాంక్షన్ అయింది. గుండె చికిత్సకి 22 లక్షలు శాంక్షన్ అయింది. ఫైనల్ కోడ్ ఆపరేషన్ 13 లక్షలు. బోన్ ఆపరేషన్ 8 లక్షలు. బ్రెయిన్ ట్యూమర్ 17 లక్షలు. నా పేర్లో నాకే తెలియకుండా మెడికల్ పాలసీ తీసుకున్నారా మీరు? నాకు మంచి చేస్తానని నమ్మించి ఇక దాని నుంచి ఎలాంటి సహాయం నాకు అందకుండా చేసేసరే. ఈ విషయాన్ని మీడియాకి, పేపర్ కి చెప్పి మీ పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. తనకి సంబంధించిన నిజాలు తెలుసుకున్న సంధ్యాని ఆయన కారు ఎక్కించి చంపేసి పోలీస్ సహాయంతో అది యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారు. హత్యని ప్రత్యక్షంగా చూసిన సాక్షి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి పెద్దగుంట మెయిన్ రోడ్లో నా 2 వీలర్ రిపేర్ అయింది. అప్పుడు ఎదుట వస్తా ఉన్న సంధ్యా మేడం మీద అడైకలం రాజ్ తన బ్లాక్ కలర్ BMW 777 కార్లో చాలా స్పీడ్ గా వచ్చి అడైకలం రాజే సంధ్య అమ్మని యాక్సిడెంట్ చేశాడు. నేను చూశాను. వాడే చెప్పాడు, నేను చూశాను. యువర్ ఆనర్, ఇలా చూడండి రంగనాథ్ గారు, యు ఆర్ గోయింగ్ బియాండ్ ద లిమిట్స్. దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. జడ్జి గారు నన్ను క్షమించాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికే నేను ఇలా ప్రవర్తించాను. ఇలా చూడు కనిక, నేను నీ ఇప్పుడు మీద విసిరేశాను కదా ఆ పేపర్ వెయిట్, దాని కలర్ ఏంటో చెప్పు చూద్దాం. అది సడన్ గా వచ్చినందువల్ల నేను సరిగా చూడలేదు. 10 కిలోమీటర్ వేగంలో వచ్చిన పేపర్ వెయిట్ ఏ కలరో నువ్వు చెప్పలేకపోతున్నావు. 100 కిలోమీటర్ వేగంలో వచ్చిన కారు తోలింది అడకల రాజు గారని అద్దం ద్వారా చూసి నువ్వు ఎలా కరెక్ట్ గా చెప్పగలుగుతున్నావు? ఆ సంఘటన జరిగినప్పుడు అన్నగారు ఊర్లో లేరు. అసలు ఆ కారు ఆయనది సొంత కాదు. దానికి సాక్ష్యం మన సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు. వటంచత్రం చెక్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ BMW 777 కార్ ఓవర్ స్పీడ్ తో చెక్ పోస్ట్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది.
కారుని చేస్ చేసుకుని పట్టుకున్నాక అది దొంగ కారని మాకు తెలిసొచ్చింది. ఆ అక్యూస్డ్ ని డిక్కీలో ఉన్న 7.5 కిలోల గంజాయిని, ఫేక్ నంబర్ ప్లేట్ ని కూడా సీజ్ చేసేసాం. ఈ విషయాన్ని ఆ రోజు సాయంత్రమే న్యూస్ పేపర్ లో క్లియర్ గా వేశారు సార్. సో యువర్ ఆనర్, సంధ్య మరణం హత్య కాదు, అది ఒక యాక్సిడెంట్ అని చాలా క్లియర్ గా తెలుస్తోంది. దట్స్ ఆల్ మై లార్డ్. The allegation against Adekal Raj has no evidence as alleged by petitioner. This petition is dismissed with no cost. తప్పుడు సాక్ష్యాలతో అడేకళం రాజు ఆ కేసులో గెలిచాడు. తన వల్ల సంధ్యా కుటుంబానికి ప్రమాదం రాకూడదని వాళ్ళని అడవిలో ఉన్న బంగ్లాలో ఉంచి పూంగుండ్రన్ సార్ సంధ్యా ఫ్యామిలీకి అన్ని రకాలుగా సహాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ రిపోర్ట్. ఆ టైంలోనే ఎలక్షన్ వచ్చింది. అడేకళం రాజుకి ఎమ్మెల్యే సీట్ దొరికింది. జనాల్ని మోసం చేసి ఇన్సూరెన్స్ లో కొట్టేసిన 10 కోట్లని ఎలక్షన్ లో ఖర్చు చేయడానికి ఎలక్షన్ కమిషన్ కి భయపడి అయ్యప్ప స్వామి ఇరుముడిలో పెట్టి పంపించారు. అనుకున్నట్టుగా డబ్బుని పంపించామని సంతోషంలో ఉన్న అడేకళం రాజుకి పిడుగు పడ్డట్టుగా ఒక కాల్ వచ్చింది. స్వామియే శరణమయ్యప్ప. అడేకళం రాజన్న, చట్టాన్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం కదా. అయ్యో అమ్మా అని ఎంతమంది పేదల్ని కష్టపెట్టుంటావు. అందుకే అయ్యప్ప స్ట్రైట్ గా దిగొచ్చాడు. ఈసారి పులి మీద కాదు, ఈ పూంగుండ్రన్ మీద వచ్చాడు. ఏంట్రా అంటున్నా? అయ్యప్ప స్వామి వేషంలో నువ్వు పంపించిన రౌడీలు టీ తాగడానికి బండి ఆపారు. 500 రూపాయల నోట్లతో మీ వాళ్ళ అటెన్షన్ ని డైవర్ట్ చేశా. డబ్బు దొరుకుతుందని వచ్చా. నేను కింద పడేసిన 10,000 కోసం మీ వాళ్ళు కొట్టుకున్నారు. ఆ గ్యాప్ లో నువ్వు పంపించిన 10 కోట్లని మా వాళ్ళు కొట్టేశారు. స్వామియే శరణమయ్యప్ప. మర్యాదగా నా డబ్బు తిరిగి ఇవ్వరా? నీ మణి మణి నా మణి మణి, నీ మణి నా మణి, మణి మణి మణి, ఇది ప్రజలందరి మణి. ఈ అడేకళం రాజు ఎవరో తెలుసా? ఆయుధం రా, వెపన్ రా. నేను ఎవ్వన్ రా. నా డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ 10 కోట్ల డబ్బుని యూబీసీ బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్న తన ఫ్రెండ్ కేశవం కుట్టి ద్వారా ఆలయం ట్రస్ట్ అకౌంట్ లో డిపాజిట్ చేశారు. ఒకవేళ అడేకళం రాజు ద్వారా తన ప్రాణానికే ప్రమాదం వచ్చినా బాధించబడిన కుటుంబానికి ఆ డబ్బు చేరాలని నన్ను జాయింట్ అకౌంట్ లో చేర్చారు. బాధింపబడ్డ ఆ 28 కుటుంబాలకు సంబంధించి అడ్రస్, ఆధార్ కార్డ్, అకౌంట్ నంబర్ అని అన్ని కలెక్ట్ చేశాను. ఆయన చెప్పిన దాన్ని నేను చేశాను. కానీ ఆయన నాతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. అయ్యో ఫాదర్, మీ నొప్పి తట్టుకోలేకే మీరు ఏడుస్తున్నారని నాకు తెలుసు. సారీ. అది కాదు భవానీ, ఈ కథ విన్నప్పుడు నాకు ఒంటి నొప్పులని ఏడ్చాను. కథ మొత్తం విన్న తర్వాత మనసుకు బాధగా ఉంది. ఇక్కడ చాలా మంది ప్రాణాలతో బాడీగా తిరుగుతున్నారు, కానీ వీడు చచ్చినా జీవిస్తున్నాడు. ఈ కథ ప్రారంభించినప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తావనుకున్నా, కానీ ఇప్పుడు ఇది ఎలా పూర్తవుతుంది, తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించేలా చేశావు. అతని బాడీ సహాయంతో ఆ 10 కోట్లు తీసుకుని మీ ఫ్యామిలీ సెటిల్ అయిపోయిందా? మా కుటుంబాన్ని కాపాడడానికి ఎన్నో దారులున్నాయి, కానీ ఆ 28 కుటుంబాలు కాపాడడానికి ఈ 10 కోట్లే ఒకే ఒక్క దారి. అలా అయితే మనం వెంటనే బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడ్డ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాం. రేపటి నుంచి 4 డేస్ బ్యాంక్ హాలిడేస్. ఈరోజు 4:30 వరకు బ్యాంక్ ఉంది. ఇప్పుడు టైం 3:30. కమాన్, లెట్స్ హరీ అప్. పేరు ఆర్ అడేకళం రాజు, ఆరోగ్య శాఖ మంత్రి. ఓంపురి నారాయణ, ఆరోగ్య శాఖ మంత్రి. ఒకే శాఖకి 2 మంత్రులా? ఇప్పుడు ప్రెజెంట్ ఈ సమయంలో నేనే కరెంట్ మినిస్టర్. కరెంట్ ఎప్పుడైనా సాగొడుతుంది గానీ 4 గంటలకు నేనే మంత్రిని అవుతా. ఇడ్లీ ఎప్పుడు పిండి అవదు, నేనే ఎప్పుడు మినిస్టర్. మగ్గా ఉందే. అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది, చట్నీ కొబ్బరికాయ అయింది. వెనకే వస్తున్నాడా? అయ్యా, మటన్ పొట్టేలయింది, చికెన్ కోడయింది. ఏంట్రా మెంట్రోలా వాగుతున్నావు? పూంగుండ్రని ఇంకా చావలేదు, నేను అతని వీడియో చూపిస్తా. ఇంకో అరగంటలో ఆ లాయర్ గారిని చంపి వాడి బూడిద మీకు నేను పంపిస్తాను. 4 గంటలకి గవర్నర్ గారికి చివరి జాబితా పంపుతాను. ఆ లోపు నువ్వు ఆ లాయర్ ని చంపలేదు అనుకో, ఇప్పుడు కాదు ఈ జన్మలో నువ్వు మంత్రివి కాలేవు. కనిక కొంచెం ఒంట్లో బాలేదు, తను రావడం కష్టం.
కావాలంటే నేను వెళ్ళి సైన్ తీసుకుంటాను. కన్నిగా ఒంట్లో బాలేదని పూంగుంటని చెప్పారు. പക്ഷേ അടുത്ത సెకండే కన్నిగా ఇక్కడికి వచ్చారు. సంథింగ్ రాంగ్. అది మాత్రమే కాదు సార్, చేతులు కాళ్ళు బాగున్నప్పుడు కూడా వీల్ చైర్, కరోనా పోయా కూడా మొహానికి మాస్క్, ఏసీ రూమ్ లో కూలింగ్ గ్లాసు, సడన్ గా వైఫ్, అందమైన అత్తగారు, అద్భుతమైన మరదళ్ళు, దోమలు లేని చోట దోమల బ్యాట్, 10 రూపాయల పెన్ను కోసం సీసీటీవీ కెమెరా చెక్ చేయమన్నారుగా. కానీ ఇప్పుడు ఒక సామాన్యమైన ఫ్యామిలీ దగ్గర 10 కోట్ల రూపాయల డబ్బులు ఏమరపోయారే. అల్లడా, ఈ కేశవన్ కుట్టి మోసపోడు. డా పోలీసుకి ఫోన్ చేయరా. అసలు ఏంటయ్యా టీ ఇది? ఏ జాతి నువ్వు? టీ తాగేటప్పుడు జాతి గురించి ఎందుకయ్యా? టీ పొడి తయారు చేసేది అస్సాం గుర్కా, పాలు పోసేది మన ఊరు రెడ్డి గారు, పంచదార ఇచ్చేది కోనసీమ చౌదరి గారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చేది మన ఊరు శెట్టి గారు, అగ్గిపెట్లు తయారు చేసేది మన ఊరు నాయుడు గారు, టీ తయారు చేసేది కేరళ నాయరు. ఆలోచించడం మొదలు పెట్టారు. ఎందుకు జాతి గురించి అడిగామని ఆలోచిస్తున్నారు కదా. అది కాదు బ్రదర్, ఇందులో ఎక్కడ నా జాతి రాలేదే, అదే ఆలోచిస్తూ ఉన్నా. అంటే నువ్వు ఆ జాతోడివా? రేపు మన ఎదుగుతున్న జాతోడు దొరికాడు.